గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మనం గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఒక నెగిటివ్ ట్రేడింగ్ సెషన్ అనేది కొనసాగుతుంది. యుఎస్ అన్ని మార్కెట్స్ కూడా నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ డాక్స్ ఒకటి అరౌండ్ 320 పాయింట్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ నెగిటివ్ ఉందని చెప్పుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి గుజరాత్ స్టేట్లో ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. నైట్ అరౌండ్ 2:45కి క్లోజ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ ట్రేడింగ్ సెషను. అండ్ నికాయ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ ఏషియన్ మార్కెట్స్ మెజారిటీ వచ్చేసి గ్రీన్లో కనిపిస్తున్నాయి మనకి. తైవాన్ నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సెట్ కాంపోజిట్ కూడా నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. జకర్తా కాంపోజిట్ కూడా నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. మిగతావన్నీ కూడా స్లైట్లీ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూద్దాము. మార్కెట్ మూడ్ ఇండెక్స్ నిన్న మనకి ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లో ఉంది. ఎక్స్ట్రీమ్ ఫియర్ నుంచి ఫియర్కి మూవ్ అయింది. అంటే పాజిటివ్ డైరెక్షన్లో స్టాక్ మార్కెట్ మూవ్ అవుతుందని చెప్పేసి ఇది ఒక ఇండికేషన్. సో నిఫ్టీ చార్ట్, డే చార్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ప్రస్తుతానికి మనకి స్క్రీన్ మీద నిఫ్టీ డే చార్ట్, డే క్యాండిల్ అనేది కనిపిస్తుంది మనకి. మనకు మంచి గుడ్ ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రివర్సల్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. నిన్నటి వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఇది ఒక పర్టికులర్ జోన్ని ఇక్కడ హోల్డ్ చేసింది. బట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో మళ్ళీ ఫర్దర్ స్లిప్ అయ్యి కిందికి వచ్చింది. సో ఇది కూడా ఒక సాలిడ్ బ్రేక్ డౌనే. దీని తర్వాత కూడా మళ్ళీ కిందికి స్లిప్ అయింది. బట్ ఈ జోన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. ఈ ప్యారలల్ ఛానల్ ఏదైతే ఉందో, ఈ నేరో ప్యారలల్ ఛానల్ ఏదైతే ఉందో, ఈ ఛానల్ని హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే ఇది సపోర్ట్ తీసుకుంది. ఇది రివర్స్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేసి పైన వెళ్ళి క్లోజ్ అయింది. సో ఇది కూడా 25,445 లెవెల్ని క్రాస్ చేసి పైన క్లోజ్ అయితే పాజిటివ్గా ఉంటుంది నేను చెప్పాను నిన్నటి వీడియోలో. బట్ ఓవరాల్గా టెస్ట్కి మాత్రం సేమ్ నిన్నటి జోన్ ఏదైతే టెస్ట్ చేసిందో ఆల్మోస్ట్ అదే డాటెడ్ జోన్ని టెస్ట్ చేసి ఇమీడియట్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నిన్నటి క్లోజింగ్ మీద కూడా బెటర్ క్లోజింగ్ అండ్ హయ్యర్ క్లోజింగ్కి ఈరోజు నిఫ్టీ అనేది హయ్యర్ క్లోజింగ్ లెవెల్ అండ్ హయ్యర్ సైడ్ టెస్ట్ చేసింది. న్యూ హైని నిన్నటితో మొన్నటితో లాస్ట్ 1 వీక్తో పోల్చుకుంటే ఒక హయ్యర్ హైని టెస్ట్ చేసింది. టెస్ట్ చేసి స్లైట్గా రిజెక్ట్ అయ్యి నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఒక మంచి హ్యామర్ని, ఒక సాలిడ్ హ్యామర్ని కూడా ఫామ్ చేసింది. సో ఇప్పుడు ఇది ఒక కన్ఫర్మేషన్ కింద తీసుకొని ఫర్దర్ ట్రేడింగ్ చేయొచ్చా అంటే నేను నిన్న మీకు ఇచ్చిన లెవెల్ ప్రకారంగా 25,445 పైన క్లోజ్ అయితే పాజిటివ్ డైరెక్షన్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అని చెప్పాను. ఇప్పుడు ఆ లెవెల్ని జస్ట్ టచ్ చేసి స్లైట్గా రిజెక్ట్ అయ్యి ఒక చిన్న విక్ అనేది ఫామ్ చేసింది. సో రేపటి ట్రేడింగ్ సెషన్ కోసం కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. రేపు వచ్చేసి ఫ్రైడే మార్కెట్, ఫ్రైడే క్లోజింగ్, వీకెండ్ కాబట్టి ఎవరు కూడా పొజిషన్స్ హోల్డ్ చేయొద్దు. అందులో మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో బడ్జెట్ని కూడా ప్రవేశిస్తున్నారు కాబట్టి మంచి సాలిడ్ వాలటైలిటీ అనేది చూస్తారు. బడ్జెట్ ట్రేడింగ్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో బడ్జెట్ రోజు కానీ, బడ్జెట్ ముందు రోజు కానీ, దాని నెక్స్ట్ డే కానీ, అంటే అప్రాక్సిమేట్గా 3 days వరకు ట్రేడింగ్ సెషన్ జోలికే వెళ్ళొద్దని చెప్తాను నేను. ఎస్పెషల్లీ ఆప్షన్స్ ట్రేడింగ్ హై రిస్క్. అంటే నార్మల్ డేస్లో ఎప్పుడైనా ఫాల్ వచ్చి సస్టైన్ అయిన తర్వాత మార్కెట్లో వొలటైలిటీ చూస్తారు. హైయర్ సైడ్ కూడా టెస్ట్ చేస్తుంది మార్కెట్, లోయర్ సైడ్ కూడా టెస్ట్ చేస్తుంది. ఒక బ్రాడ్ రేంజ్లో ట్రేడింగ్ సెషన్ అనేది కొనసాగి ఒక మంచి వోల్టైల్ మార్కెట్ని ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తుందో అంతకు మించి వోల్టైలిటీ అనేది మార్కెట్లో మనం చూడొచ్చు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు. సో దయచేసి ఎవరిని కూడా ఈ ఫ్రైడే అయితే కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి.
25,445 పైన కనుక క్లోజ్ అయితే పాజిటివ్ అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. దాని తర్వాత కూడా బడ్జెట్ని పెడుతున్నారు కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్. సో నెక్స్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ వరకు కూడా ఎవరిని కూడా ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయమని నేను చెప్పను. జస్ట్ వాచ్ చేయండి. ఎవరైతే మినిమం ఒక 5 ట్రేడింగ్ సెషన్లు, 5 బడ్జెట్ ట్రేడింగ్ సెషన్లు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, ఒకవేళ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే లాస్ట్ 5 years బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు డే క్యాండిల్ ఎలా అయితే వొలటైలిటీ బిహేవ్ చేసిందో ఆ క్యాండిల్ ఫార్మేషన్స్ చెక్ చేసి దాని వొలటైలిటీని ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం, అబోవ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మంచి ట్రేడింగ్ సెషన్ అంటే చిన్న చిన్న స్కాల్పింగ్ లాంటివే చేయాల్సి ఉంటుంది బడ్జెట్ రోజు. ఎందుకంటే పాజిటివ్ రియాక్షన్స్ కూడా చాలా పాజిటివ్గా, ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా ఉంటాయి. నెగిటివ్ రియాక్షన్స్ కూడా ఎక్స్ట్రీమ్ నెగిటివ్గా రియాక్షన్స్ అనేది బడ్జెట్ రోజు ఉంటాయి. ముందు రోజు వెనక రోజు కూడా ఉంటాయి. సో ఈ వొలటైలిటీని ఎవరైతే పర్ఫెక్ట్గా గ్రాప్ చేయగలుగుతారో, ఆ కేపబిలిటీ, కెపాసిటీ, క్యాలిబర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే బడ్జెట్ రోడ్డు ట్రేడింగ్ అనేది చేయాలి. సో మిగతా వాళ్ళందరూ కూడా ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ 3 to 4 ట్రేడింగ్ సెషన్స్ వరకు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాను. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నాము. అందరూ కూడా మన ఛానల్కి తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.